సో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై అనదర్ వీడియో ఇన్ఫో బై లక్ష్మణ్. ఈ ఛానల్ ద్వారా అయితే ఎటువంటి ఫేక్ ఇన్ఫర్మేషన్ పాస్ అవ్వదు, ట్రస్టెడ్ అండ్ జెన్యూన్ ఇన్ఫర్మేషన్ మాత్రమే పాస్ అవుతుంది. కాబట్టి సో ప్లీజ్ ఇంకెవరైనా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సో ప్లీజ్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ అలాగే ఈ వీడియోకి డెఫినెట్లీ ఒక లైక్ చేయండి, కొంచెం బూస్టప్ ఉంటుంది. సో సబ్స్క్రైబ్ చేశారా డన్. అండ్ అలాగే ఈ వీడియో డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ గ్రూప్ లింక్, వాట్సాప్ గ్రూప్ లింక్ అండ్ అలాగే నా ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా పిన్ చేస్తున్నా. సో మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక అక్కడ పర్సనల్గా మెసేజ్ చేసి మీ డౌట్స్ అయితే క్లారిఫై చేసుకోవచ్చు. ఫైనల్లీ గుడ్ న్యూస్ అన్నమాట. మీరు ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నటువంటి, నేను కూడా ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నటువంటి పోస్టల్ GDS 2025 షెడ్యూల్ 2 జూలై నోటిఫికేషన్ యొక్క అప్డేట్ అండ్ అలాగే ట్రాన్స్ఫర్స్ యొక్క అన్ని అఫీషియల్ అప్డేట్స్ మనకు రావడం జరిగిందనమాట. సో నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు మనకి అసలు ఈ షెడ్యూల్ 2 జూలై నోటిఫికేషన్ వస్తుందని అయితే నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. అండ్ అలాగే ట్రాన్స్ఫర్స్ కూడా వస్తాయని నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ మంచి గుడ్ న్యూస్ అన్నమాట. ఆ గుడ్ న్యూస్ ఏంటనేది మనకి మన జనరల్ సెక్రటరీ గారు చెప్పినటువంటి మాటల్లోనే మీరు వినండి. అండ్ తర్వాత నేను సార్ ఏమన్నారు అన్నది కూడా చెప్తాను. इसका रिक्रूटमेंट इस साल एक ही बार चला है. कब तक ऑनलाइन रिक्रूटमेंट रूल 3 ट्रांसफर होने तक को पूरा पोस्ट वगैरह अपलोड होने तक को इसका डिटेल अभी IT 2.0 में बहुत इसमें सुधार करेगा करके हम लोग का ऐसे इनफॉर्मली हम लोग का इंफॉर्मेशन मिला है. इसका उम्मीद है कि इसमें और थोड़ा सुधार होगा. पिछले साल रूल 3 में 1300 लोगों का ये ट्रांसफर पोर्टल में आया, नाम आ गया, लिस्ट आ गया, परंतु उनको चल के रिलीव होके ज्वाइन होने के लिए वंचित हो गया. इस संबंध में भी हम लोग मुद्दे टेकअप किया था. इस संबंध में भी जवाब सभी CPMG का भी लिखा है. आने वाला समय में इसका रुकवाने का भी प्रशासन काम करेगा. ये एक है. ऑनलाइन रिक्वेस्ट ट्रांसफर के बाद तो कब होगा बोल नहीं सकता. रूल 3 ट्रांसफर होने के बाद तो ये साइकिल 2 इस साल का शुरू करेगा GDS रिक्रूटमेंट के लिए. हम भी इंतजार, एक पोस्ट भी नहीं दिया है. आने वाला समय में जब बड़ा प्रमाण में नहीं आता, कुछ सोशल मीडिया में बोल रहा है इतना 1000 आ जाएगा, 1 लाख आ जाएगा, ऐसे नहीं होगा. सरकार का सोच में भी, डिपार्टमेंट का सोच में भी कुछ बदलाव के कारण आने वाला समय में ये लिमिटेड कुछ पोस्ट भरने का उम्मीद है. यही 15, 20, 25, 30 हजार के अंदर हो सकता. अभी सेकंड साइकिल आ जाना चाहिए. अभी ऑलरेडी విన్నారు కదా సార్ ఏమని చెప్పిర్రో. సో ట్రాన్స్ఫర్స్ గురించి అప్డేట్ ఇచ్చిర్రు అండ్ అలాగే షెడ్యూల్ 2 జూలై నోటిఫికేషన్ గురించి కూడా అప్డేట్ ఇచ్చిర్రు. అండ్ అలాగే ఇంకొకటి కూడా చెప్పిర్రు ఏంటంటే ఈ ట్రాన్స్ఫర్స్ అండ్ ఈ షెడ్యూల్ 2 జూలై నోటిఫికేషన్ డిలే అవ్వడానికి కారణం ఏంటి. IT 2.0 అది నాకు తెలుసు, మీకు తెలుసు, అందరికీ తెలుసు. సో IT 2.0 మనకి అయిపోయింది. అండ్ సార్ ఏమన్నారంటే CPMG గారితో మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. ఇందులో డిస్కస్ చేసాము. సార్ వాళ్ళు కూడా ఏమి ఇన్ఫర్మేషన్ ఇచ్చారంటే మనకి సో IT 2.0 అయిపోయింది కాబట్టి మనకి ట్రాన్స్ఫర్స్, ఓకేనా, మనకి ట్రాన్స్ఫర్స్ ఈ మంత్లో డెఫినెట్లీగా రాబోతున్నాయి అన్నమాట. అది ఏ క్షణమైనా మనకి ట్రాన్స్ఫర్స్ యొక్క నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు. అది మీ అందరికీ తెలుసు. మనకి ఈ మంత్లో ట్రాన్స్ఫర్స్ నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు డెఫినెట్లీగా. రిలీజ్ చేసిన మార్నింగ్ నుండే మనకి ఆన్లైన్ అప్లికేషన్స్ తీసుకుంటారు ట్రాన్స్ఫర్స్ కోసం. అండ్ ఎవరైతే 2 సంవత్సరాల జాబ్ ఎక్స్పీరియన్స్ అయితే ఎవరికైతే GDSగా ఉందో వాళ్ళు అప్లై చేసుకొని మీకు ఇష్టమైన ప్లేస్కి అయితే ట్రాన్స్ఫర్ అవ్వచ్చు. అది మీ అందరికీ తెలుసు. సో మంచి గుడ్ న్యూస్ అనమాట. ట్రాన్స్ఫర్స్ కోసం ఎవరైతే వెయిట్ చేస్తున్నారో ట్రాన్స్ఫర్స్ అనేటివి డెఫినెట్లీగా రాబోతున్నాయి. అది వచ్చేసి ఈ మంత్లో డెఫినెట్లీగా ట్రాన్స్ఫర్స్ పోర్టల్ ఓపెన్ కాబోతుంది. అది ఏ క్షణమైనా ఓపెన్ అవుతుంది. సార్ పర్టికులర్గా ఒక డేట్ అయితే చెప్పలేదు. ట్రాన్స్ఫర్స్ ఓకే, మరి షెడ్యూల్ 2 జూలై నోటిఫికేషన్ పరిస్థితి ఏంటి అంటే బ్రదర్ గుడ్ న్యూస్, మీకు కూడా గుడ్ న్యూస్. సో నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారని, బట్ రిలీజ్ చేయబోతున్నారు అనమాట. సార్ కూడా ఆల్రెడీ క్లారిటీగా మెన్షన్ చేశారు. ఏమని, షెడ్యూల్ 2 జూలై నోటిఫికేషన్ కూడా రిలీజ్ కాబోతుంది. ఈ ఇయర్ కేవలం ఒక నోటిఫికేషన్ మాత్రమే రిలీజ్ కావడం జరిగింది. అది వచ్చేసి జనవరిలో అయింది. అండ్ అలాగే రిలీజ్ కావాల్సిన ఇంకో నోటిఫికేషన్ జూలైలో కావాలి, బట్ అది IT 2.0 వల్ల లేట్ అయింది. బట్ సార్ వాళ్ళతో మాట్లాడినాం, CPMG సార్ వాళ్ళతోని. సో షెడ్యూల్ 2 జూలై నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేయబోతున్నారు. అది వచ్చేసి ఎప్పుడంటే నెక్స్ట్ మంత్లో, ఓకేనా. ఈ మంత్లో డెఫినెట్లీగా ట్రాన్స్ఫర్స్ తీసుకొస్తారు. మనకి షెడ్యూల్ 2 జూలై నోటిఫికేషన్ వచ్చేసి నెక్స్ట్ మంత్లో డెఫినెట్లీగా మనకి నోటిఫికేషన్ మాత్రం ఎట్టి పరిస్థితిలో ఉంటుంది, రిలీజ్ అవ్వబోతుంది. బట్ అది కొంచెం నెక్స్ట్ మంత్ వరకు అయితే వెయిట్ చేయాలి. బట్ నోటిఫికేషన్ మాత్రం డెఫినెట్లీ, ఓకేనా. అండ్ ఈ నోటిఫికేషన్ మనకి ఇంకా టైం లేదు కాబట్టి మీకు ఇంకేమైనా డాక్యుమెంట్స్ కూడా మీ దగ్గర ఏమైనా లేకపోతే లైక్ 10th మెమో కానివ్వండి, మీ ఆధార్ కార్డు కానివ్వండి, మీ క్యాస్ట్ సర్టిఫికేట్ లైక్ OBC, EWS, SC, ST సర్టిఫికేట్లు లేకపోతే కూడా సో ఇప్పుడే అప్లై చేసుకొని పెట్టుకోండి. ఎందుకంటే మనకి నోటిఫికేషన్ విత్ ఇన్ 1 month లోపు మనకి రిలీజ్ అయిపోతుంది. అండ్ అలాగే సార్ కూడా ఇంకొకటి మెన్షన్ చేసిర్రు. సో చాలా మంది అయితే ఇప్పుడు మనకి రిలీజ్ అవ్వబోయే ఈ షెడ్యూల్ 2 జూలై నోటిఫికేషన్లో మనకి lakhs ఆఫ్ వేకెన్సీస్ ఉంటాయి, 50,000 40,000 అంటున్నారు. బట్ అంత వేకెన్సీస్ ఉంటాయి.
సార్ ఏమని చెప్పారంటే 10,000 నుండి 15,000 లోపే మనకి వేకెన్సీస్ అనేటివి ఉంటాయి అనేది చెప్పారు. సో మనకి ఏదైతే ఏంటి మనకైతే అసలు మనం నోటిఫికేషన్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేయలేదు, బట్ బై లక్ మనకి నోటిఫికేషన్ రిలీజ్ చేయబోతున్నారు కాబట్టి సో అది 10,000 వేకెన్సీస్ అయినా 15,000 వేకెన్సీస్ అయినా కూడా సో మనం అయితే అప్లై అయితే చేద్దాం. సో ఈసారి మన సబ్స్క్రైబర్స్కి చాలా మందికి అయితే జాబ్ వచ్చేలా నేను ప్రయత్నం చేస్తా డెఫినెట్లీ. మినిమం ఒక 1,000 ఆర్ 2,000 మెంబర్స్ కన్నా జాబ్ వచ్చేలా నేను ప్రయత్నం అయితే చేస్తా. సో మీరు చేయాల్సిన పని ఏంటంటే మీకేమైనా డౌట్స్ ఉంటే లైక్ మీ ఏజ్కి మీ మార్క్స్కి సో మీరు ఎక్కడ అప్లై చేస్తే జాబ్ వచ్చే అవకాశాలు ఉంటాయి ఇప్పుడు ఈ రిలీజ్ అయ్యే నోటిఫికేషన్లో అనేది మీకు తెలియకపోతే కనుక నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి. డెఫినెట్లీగా డిస్క్రిప్షన్లో నేను లింక్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాను, నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి, నేను డెఫినెట్లీగా రిప్లై ఇస్తాను. అండ్ అలాగే 7th మెరిట్ లిస్ట్ గురించి కూడా చాలా మంది అడుగుతున్నారు, బ్రదర్ మరి 7th మెరిట్ లిస్ట్ ఉంటుందా ఉండదా అని. బ్రదర్ మాక్సిమం 7th మెరిట్ లిస్ట్ అనేది ఉండదు, ఎందుకంటే నోటిఫికేషన్ రిలీజ్ చేయబోతున్నారు కాబట్టి. సో మనకి 7th మెరిట్ లిస్ట్ రిలీజ్ అయినా కాకపోయినా మనకి ప్రాబ్లం ఏం లేదు. డెఫినెట్లీగా మనకి ట్రాన్స్ఫర్స్ వచ్చేసి ఈ మంత్లో రాబోతున్నాయి, నెక్స్ట్ మంత్లో నోటిఫికేషన్ అనేది రిలీజ్ అవబోతుంది, ఇది ఫిక్స్. ఓకేనా? సో మరొక మంచి వీడియోతో మరొక మంచి అప్డేట్తో ముందుంటా. అండ్ టేక్ కేర్, బాయ్.